నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పశ్చిమాసియాలో మళ్లీ అమెరికా ఇరాన్ పరస్పర దాడులు. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందన్న ట్రంప్. స్టాక్ మార్కెట్లో భారీ పతనం. 8 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి. ప్రభుత్వ విద్యార్థులకు డైట్ ఛార్జీలు 10% పెంపు. పెద్ద ఎత్తున గురుకులాలు నిర్మించాలని సీఎం ఆదేశం. వ్యాపారానికి ఏపీ మారిటైమ్ అత్యంత అనుకూలమన్న లోకేష్. దుగరాజపట్నంలో పెట్టుబడులు పెట్టాలని కొరియాలో పిలుపు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం. 10 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొల్లు. జూలై 15 నాటికి 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ డబ్బులు 2025-26 సంవత్సరానికి జమ చేయనున్నట్లు ప్రకటన. దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు. విజయవాడ ఉగ్రవింకుల కేసు నిందితుల ఇళ్లలోనూ తనిఖీలు.